నమస్తే. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన లలిత తంత్రమాలిక సక్సెస్ఫుల్ గా సాగుతుంది గురుగారు. అవును గురుగారు, మీ రూపంలో అమ్మవారు మన ప్రేక్షకులందరికీ కూడా మంత్రాన్ని, అంటే వాళ్ళకున్న ప్రతి సమస్యకి కేవలం మంత్రంతో ఇది దొరకటం కూడా చాలా గ్రేట్ కదా గురుగారు. విడిగా బయట ఈ మంత్ర ఉపదేశానికి ఎన్నో లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో అలాంటిది మనం ప్రతి సమస్యకి కేవలం లలిత సహస్రనామాల్లోని మంత్రం ద్వారానే మీరు తెలియజేస్తూ వస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు మనం 40వ ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు. చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. చాలా మంది వాళ్ళకున్న ప్రతి సమస్యని కనుక్కుని దానికి తగ్గట్టు మీ దగ్గర రెమెడీ కూడా తీసుకుంటూ వస్తున్నారు. మీరు కూడా కేవలం మంత్రంతోనే చెప్తారు కదా గురుగారు. సో అట్లా అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి, ఇంత ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం. రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఏ నామ జపం చేసుకోవాలో తెలుసుకున్నాం. అవును గురుగారు. ఇప్పుడు వచ్చేసి నేను అడిగేది, ఇన్వెస్ట్మెంట్స్ లోనే బ్లాకేజ్ అయిపోతుంది కొంతమంది. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నాయని ఒక టైంలో అన్నిటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఏంటంటే ఆ అమౌంట్ స్టక్ అయిపోయి వీళ్ళకి ఉపయోగపడకుండా అయిపోతూ ఉంటుంది. అటు అమ్మలేరు, అమ్ముదాము అంటే అది రేట్ పడిపోయి ఉంటది. అటు అమ్మను లేరు, వీళ్ళకి అది అవసరానికి ఉపయోగపడకుండా అయిపోతూ ఉంటుంది. సో అట్లాంటి బ్లాకేజెస్ పోవటానికి ఇన్వెస్ట్మెంట్స్ లో ఏదైనా ఒక మంచి నామాన్ని తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అండి. మీరు అన్నట్టుగానే పాపం డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది కొంతమందికి. అసలు ఎందుకు చేసామా ఏంటో అర్థం కాదు. దానికి కారణం ఏమిటంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ యోగాలు ఉంటాయి, దాంతోపాటు గోచారం కూడా వస్తుంది అక్కడికి. అంటే వాళ్ళకి ఆల్రెడీ డెడ్ ఇన్వెస్ట్మెంట్, అంటే వాళ్ళ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎందుకు పనికి రాకుండా చాలా తక్కువ రేటు వల్ల అమ్మాల్సిన పరిస్థితి ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన రూపాయి కూడా వెనక్కి రాదు. కొంతమందికి 1 రూపీ కూడా, సింగిల్ రూపీ కూడా వెనక్కి రాదు. ఎందుకు అంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ టైం, డెడ్ ఇన్వెస్ట్మెంట్ గోచారము, నెగటివ్ ట్రిగరింగ్ గోచారం అంటారు దాన్ని. అంటే పాజిటివ్ ట్రిగరింగ్, నెగటివ్ ట్రిగరింగ్. అది మహాదశ అంతర్దశలో ఇస్తుంది, గోచారం ఇస్తుంది. ఇది తెలుసుకోకుండా చేసే తప్పే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అంటే గురుగారు, గోచారం అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, అంటే మన జాతకంలో మన టైం, మన గ్రహాలు అనుకూలించకపోతే ఆ టైంలో మనం చేసే ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయిపోతుంది. డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత దాకో ఎందుకు, ఇప్పుడు మీరు ఉన్నారు, ఉదాహరణకి ఏదైనా ఒక చిన్న వస్తువు కొన్నారనుకోండి, అది ఎందుకు పనికిరాని వస్తువు మీరు కొన్నారు, ఏం చేసుకుంటారు? అంతే కదా. మీకు పనికిరాదు, ఇంకోళ్ళు పనికి వస్తుంది, మీకు పనికిరాదు అది, ఏం చేసుకుంటారు? అంతే కదా. అలా ఏమైపోతుందంటే వీళ్ళు పనికిరాని సమయంలో పనికిరానటువంటిది, ఇప్పుడు మాస్క్ కొనుక్కున్నారు ఉదాహరణకి, ఇప్పుడు కరోనా లేదు, ఏం చేసుకుంటారు మాస్క్ పెట్టుకొని? ఉన్నప్పుడు వేరు అంతే కదా. అలా ఏంటంటే మనకి అవసరం లేని సమయంలో, అవసరం లేనిటువంటి గోచారం, అంటే దానికి అనుకూలం లేని సమయంలో కొంటూ ఉంటాం కొన్ని. అవి డెడ్ ఇన్వెస్ట్మెంట్లు అయిపోతూ ఉంటాయి. ఆ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వకుండా ఉండాలి. కొంతమంది చూడండి, ఇన్స్పైర్ అవుతారు కొంతమంది చూసి, అయ్యో అతను స్టార్టింగ్లో కొన్నాడంట ఏదో ల్యాండ్, ఏదో అంటే మనకి ఇప్పుడు చూడండి అపార్ట్మెంట్స్ 10,000 స్క్వేర్ ఫీట్ అయితే స్టార్టింగ్లో 4,000కి అమ్ముతారు. ఆ 2-3 ఏళ్లలో కంప్లీట్ చేసరికి 10,000కి అమ్ముతారు. చాలామంది ఏం చేస్తారు, బాగా సంపన్న పరులు అందరూ కూడా 4,000 ఉన్నప్పుడు కొనేయడం, 10,000 అవ్వగానే అమ్మేయడం, ఇది చేస్తూ ఉంటే అబ్బా ఏం డబ్బులు వస్తున్నాయి, మనము చేద్దామని దిగుతాడు ఎవరు, వాళ్ళకి ఆగిపోద్ది, ఆ వెంచరే స్టార్ట్ అవ్వదు, వాడి వాళ్ళ తీసేస్తాడు. వీళ్ళకి అర్థం కాదు, ఆ రూపాయి రాదు. ఎందుకు అట్లా అవుతుంది అంటే వాళ్ళకేమో దాని మీద ధనయోగం ఉంది, వీళ్ళకేమో దాని మీద ధనయోగం ఉండదు. అది దాన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్ యోగాస్ అంటారు. అలాంటప్పుడు పొరపాటును కూడా అలా జరగకుండా ఉండడానికి తంత్రం అన్నమాట ఇది. దీనికి కూడా పాదాలతోనే ఉంటుంది, కాబట్టి పాదాలకి చుట్టూ గజ్జలు కూడా పెట్టాలి అక్కడ. ఓకే, మరొకసారి అది క్లియర్గా తెలియజేస్తారు గురుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీటను చేసుకోండి, ఒక పీట చక్కగా. ఆ పీట తూర్పు వైపు ఉండాలి. తూర్పుని చూస్తూ మనం కూర్చోవాలి. కూర్చొని అమ్మవారి పటం పెట్టుకోవచ్చు, లలిత అమ్మవారి పటం పెట్టుకొని కింద 2 పాదాలు గీసి, అక్కడ 2 చిన్న పిల్లలకి వేసే గజ్జలు ఉంటాయి చూసారా, అలాంటి ఒక 2 ఆ పాదాల దగ్గర ఇలా చుట్టూ పెట్టుకొని, అంటే పీట మీద అమ్మవారి పాదాలు గీసుకొని దాని మీద ఇలాగా గజ్జలు పెట్టుకొని, అది మళ్ళీ ఎటు చూడాలి అటు చూడాలి ఏం అక్కర్లేదు, పాదాలు మన వైపు ఉండాలి. మన వైపు ఒక అమ్మవారు నిలబడితే తన పాదాలు మనకు ఎలా కనిపిస్తున్నా అలా ఉండాలి, సరిపోతుంది. ఓకే, పెట్టి ఆ గజ్జలు అది పెట్టేసి అక్కడ
చక్కగా మీరు ఏం చేయాలంటే ఎర్రటి పుష్పాలు, పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. లేదా అవేమీ లేవండి మా దగ్గర దొరకట్లేదంటే అక్షింతలు, ఆ అక్షింతలు తయారు చేయడం కూడా నెయ్యి వేయాలి అక్షింతల్లో. అంటే మనం మామూలుగా ఏంటంటే రకరకాల వాటికి రకరకాల అక్షింతలు ఉంటాయి. ఇప్పుడు కామ్యం నెరవేరాలనుకోండి, కుంకుమతో చేసిన అక్షింతలు ఇప్పుడు బాగా తీవ్రమైనటువంటివి ఉన్నాయి, అంటే గొడవలు అవుతున్నాయి, అప్పుడు కుంకుమతో తయారు చేసిన అక్షింతలు వేస్తారు. ఇంకా మీకు మన కొన్ని విధానాల్లో అయితే రక్తం చేస్తారు. అది కొంచెం వామాచార కౌలాచార పద్ధతి, దక్షిణాచారంలో అదేమి ఉండదు. రక్తాన్ని కట్ చేసి రక్తాన్ని అక్షింతలో కలిపి చేస్తారు. అలాగుండు రక్తాక్షిలు అంటారు. డైరెక్ట్ రక్తాన్ని. ఇంకొంతమంది ఏం చేస్తారు, రక్తం పెట్టకుండా ఈ యొక్క కుంకుమతో చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనం చేయవలసింది ఏంటంటే అక్షింతలకి ఆవు నెయ్యి, పసుపు లేదా గంధం కలిపిన అక్షింతలతో చేయాలి. చేస్తూ పాదాల మీద అక్షంతలు వేస్తూ మంత్రం చదువుకోవాలి. ఓం సింజాని మణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః. ఈ మంత్రం చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెంటనే రిటర్న్స్ రావడం, మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టడం. కొంతమంది చూడండి, కొన్ని డబ్బులతో స్టార్ట్ చేసాడండి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసాడు, మళ్ళీ డబ్బులు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు వచ్చి కోటీశ్వరుడు అయిపోయాడు. కొంతమంది వాడు పెట్టింది 1,00,000 అయితే వీడు ₹1,00,000 పెట్టిన మళ్ళీ ఇరుక్కుపోతాయి. ఏమిటిది, ఇంత ప్లానెడ్గా చేసాము, ఇంత మంచి వెంచర్ అనుకున్నాము, ఇంత చేస్తే ఇలా అయిపోయింది ఏంటి అనుకుంటాం. దాన్నే మన జ్యోతిష్ శాస్త్రంలో నువ్వేం చేస్తున్నావు అని ముందుగా చెప్పేదే జాతకం. ఓకే, అయితే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే నేను చూసినటువంటి వాస్తుపరంగా ఒకటి దక్షిణ నైరుతిలో పెట్టడం లేదా పడమర వాయువ్యంలో ఈ మనీ అంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి చూసారా, వీళ్ళు ఏదైనా కొన్నారు, పేపర్ గోల్డే కొన్నాడు, లేకపోతే ఇంకోటి ఏదో కొన్నాడు, అవి తీసుకెళ్ళి ఈ దక్షిణ నైరుతిలో కానీ పడమర వాయువ్యంలో కానీ పెడుతున్నారు. అంటే డిప్రెషన్ జోన్, వేస్టేజ్ జోన్. అంటే వీళ్ళకు ఉన్నటువంటి పేపర్స్ డిప్రెషన్ కానీ వేస్టేజ్ జోన్లో కానీ పెట్టినట్లయితే దానివల్ల లాభాలు ఉండవు. అంటే డాక్యుమెంట్స్ ఇప్పుడు ల్యాండ్ కొన్నాము డాక్యుమెంట్స్, ఇప్పుడు ప్రాపర్టీ కొన్నాము డాక్యుమెంట్స్, లేకపోతే ఇంకోటి ఏదో కొన్నాం, ఒక పార్ట్నర్షిప్ కొన్నాం ఒకరి దగ్గర, ఒక ఫ్రాంచైజీ కొన్నాం, డాక్యుమెంట్స్ వేస్ట్ అయిపోతుందిగా. అవును. అందుకని ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చేస్తూ ఉన్నట్లయితే దీని యొక్క అర్థం ఏమిటంటే అమ్మవారి యొక్క పాదములకి పెట్టుకున్నటువంటి ఆ మువ్వల యొక్క చప్పుడు అద్భుతంగా ఉందనేటువంటి వర్ణన. అంటే ఏమిటి, మీకు చప్పుడు అంటే దాని సవ్వడి చేస్తున్నప్పుడు మీకు బాగుంటుందా, సవ్వడి లేని మువ్వలు బాగుంటాయా? సవ్వడి చేస్తుంటేనే బాగుంటుంది. అంటే ఏంటి, ఆ 12th హౌస్ ఏదైతే ఉందో, మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ దాని నుంచి కొన్ని ఫ్రూట్స్ మీరు దాని నుంచి హ్యాపీ ఎంజాయ్ చేయాలి. చెట్టు నాటాము, కొన్ని పళ్ళు రావాలనుకుంటాం, ఏ పళ్ళు లేవండి, ఊరికనే చెట్టు ఉందంటే ఎందుకుంది? ఒక విత్తనం వేసినప్పుడు దాని నుంచి కొన్ని ఫ్రూట్స్ వస్తున్నాయి కదా. ఇందాక మీరు గత వీడియోలో కూడా అన్నారు మీరు, ఏమంటే కనీసం వాళ్ళకి రాకపోయినా వాళ్ళ తర్వాత తరానికైనా రావాలని అడిగారు మీరు ఇందాక గత ఎపిసోడ్లో. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు అన్నట్టుగా వాళ్ళకి రాకపోయినా వాళ్ళ సంతానానికి వచ్చే యోగం ఉంటుంది, లేదా వాళ్ళ మనవాళ్ళకి మనవరాలకు వచ్చే యోగం ఉంటుంది. అప్పుడు ఏమవుతాయంటే వాళ్ళ వరకు వాళ్ళకి పెద్దగా ఉండదు. కానీ అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, టేకు వేస్తారు కొంతమంది, అది ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెరుగుతాయి కానీ దాని నుంచి సరైనటువంటి ఫలితాలు రావు. అప్పుడు ఏం చేస్తారు, ఈయన వేసేస్తాడు, ఈయనకి రాకుండా వీళ్ళ పిల్లలు కూడా రాకుండా కోసం మనవాళ్ళకి వెళ్తుంది అది. అప్పుడు ఎలా ఉంటుందంటే మనవడ స్థానం అంటే ఏంటి, మనవడు అంటే పంచమ స్థానం, పంచమ స్థానాత్ ధనస్థానం ఈ ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని కనెక్ట్ అవుద్ది. ఒక్కొక్కసారి మామయ్య గారు చేస్తే అది అల్లుడు తింటాడు, 3-2 కాంబినేషన్ ఉంటుంది. ఒక్కోసారి ఈయన వేస్తే వీళ్ళ పిల్లలు అనుభవిస్తుంటారు. ఈయన ఏదో కష్టపడిపోయి పెద్ద బిల్డింగ్ కడతాడు, అయిపోద్ది, ఈయన లైఫ్ అయిపోద్ది. తర్వాత వాళ్ళ పిల్లలు అంటే ఏంటి, రుణపడి ఉంటారు. ఇవన్నీ ఎవరికి ఎవరు దేని ద్వారా రుణపడి ఉన్నారు అంటే వీళ్ళ పూర్వజన్మల్లో కూడా వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకున్నారు సంథింగ్. అందుకని ఆ రుణాను రూపేణ పశుపక్ష సుతాలయ అంటాం. అంటే పశువులు, పక్షులు, ఇల్లు అన్ని రుణమట. కాబట్టి ఇది గనక చేసుకుంటే, ఈ మంత్రం ఎవరైతే ఈ తాంత్రిక సంబంధంగా చేస్తారో ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఓం సింజాని మణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః.
ఓకే. చేసుకోవాలి. ఈ మంత్రాన్ని 40 రోజుల పాటు 40 ఆ రోజుల పీట అలా పాటు ఆ ఉంచేయచ్చు పీట కదా. అలాగే ఉంచవచ్చు. ఉంచేయచ్చు. ఒకవేళ స్త్రీలకు ఏదైనా ఇబ్బంది అయితే కనుక ఆ 5 రోజులు పక్కన అలాగే ఉంచి ఇంకొరెవరైనా దానికి పంచోపచార పూజలు చేసుకొని, అంటే పంచోపచార పూజ అంటే ఏం లేదు, ఓం పుష్పం సమర్పయామి, ఓం గంధం సమర్పయామి, ఓం ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి అని దీపాన్ని చూపిస్తాం, ఓకే. దీపం ఆగ్రాపయామి, ఒక కొబ్బరికాయ కొడతాం, అయిపోయింది. అంతే. ఓకే. అయితే కొబ్బరికాయ కనుక రోజు కొట్టగలిగితే వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇప్పుడు మనకి ఏదైనా పనులు అవ్వట్లేదు, ఆగిపోతున్నాయి అంటుంటాను చూసా, దాని అర్థం ఏమిటంటే వీళ్ళకి కొంతమందికి పిశాచ యోగాలను ఉంటాయి. ఓకే. ఈ పిశాచ యోగముని పూర్తిగా తగ్గించేటువంటి ఇది దేనికి ఉంటుందంటే నిత్యము దేవతారాధన చేయడము, నిత్యము దేవతకి ఏదైనా మనం సమర్పించడము, కొబ్బరికాయ కొట్టడము, వీటి వల్ల ఉంటుంది. ఓకే. అలాగే గురుగారు. సో ఇందా మీరు చెప్పారు 5 రోజులు కనుక గ్యాప్ వస్తే ఆ తర్వాత కంటిన్యూ చేసి 40 రోజులు కంప్లీట్ చేసుకోవాలి, సరిపోతుంది. ఓకే. 40 రోజులు అలాగే నిత్యం 40 నిమిషాల పాటు ఈ మంత్ర జపాన్ని చేసుకోవాలి. అంతే. ఓకే. సో విన్నారు కదండి, డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ బ్లాకేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ మంత్ర జపాన్ని 40 రోజుల పాటు చేసుకోవాలంటే, ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా కింద గురువు గారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.